వెల్కమ్ టు ఐటెన్. ఉదయం నుంచి మనం సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చాలా చూస్తున్నాం. ముఖ్యంగా అమెరికాలో బియ్యం కొరత ఏర్పడినట్టు అమెరికాలో ఉన్న షాపింగ్ మాల్స్లో అనేక మంది భారతీయులు ఏదైతే బియ్యం బ్యాగుల కొనుగోలుకు పోటీ పడుతున్న వీడియోస్ చూస్తున్నాం. కొందరు షార్ట్స్ వేసుకొని పొద్దున్నే నిద్రలేసి పరిగెత్తుకుంటూ ఇక్కడ షాపింగ్ మాల్స్ ముందో లేకపోతే అక్కడి ఆహార పదార్థాల కొట్ల ముందో క్యూ కట్టున్నారు. కొందరైతే దాడులు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు కనీసం 4 నుంచి 5 బియ్యం బస్తాలను కొనుగోలు చేసి స్టాక్ చేస్తున్నారు. ఈ డిమాండ్ చూసి అమెరికాలో ఉన్న ఈ స్టాక్ మార్కెట్స్ ఏవైతే ఈ సూపర్ మార్కెట్లు ఉంటాయి, ఈ సూపర్ మార్కెట్లు కూడా బియ్యం ధరను ఒక్కసారిగా పెంచేశారు. దాదాపు $4 ఎక్కువ ధరకు అమ్మేస్తున్నారు. ఎందుకు అమెరికాలో ఉన్న భారతీయుల్లో ఈ భయం ఏర్పడింది? ఎందుకు ఉదయాన్నే లేచి బియ్యం దుకాణాల పైన పడ్డారు, సూపర్ మార్కెట్ల మీద పడ్డారు? ఎందుకు ఇంతలా బియ్యాన్ని కొనుగోలు చేసుకొని ఇంట్లో స్టాక్ చేయాలనుకుంటున్నారు? ఒక్కొక్కరు కనీసం 4 నుంచి 5 బ్యాగులు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? ఇదంతా చూస్తూ దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తే నిన్న భారతదేశం గురువారం రోజు ఇండియా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. బియ్యం ఎగుమతుల్ని నిషేధిస్తున్నట్టు, అంటే బాస్మతీయేతర బియ్యం ఎగుమతుల్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. బాస్మతీయేతర బియ్యాన్ని తక్షణమే నిలుపుదల చేస్తున్నట్టుగా ప్రకటన చేసింది. దీంతో అమెరికాలో ఈ బియ్యంపై ఈ ఆందోళన ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజంగా ఇది ఒక స్పెక్యులేషన్ చెప్పాలి. ఈ స్పెక్యులేషన్తో పరిగెత్తి జనమంతా, ఎందుకంటే భారతీయులు ఎక్కడ ఉన్నా దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ భారతీయులు ఉన్నా వాళ్ళు కేవలం బియ్యమే ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. ప్రతిరోజు ఏదో పూట రైస్ తింటారు. మనం కూడా పొద్దున్న లేస్తే మనకు ఇంకా చెప్పాలంటే తెలుగు వాళ్ళు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా రైస్ తింటారు. మనలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా బియ్యం ఎక్కడెక్కడ తింటారు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ మందికి ఆహార పదార్థం బియ్యమే. అందుకోసం అని చెప్పేసి అమెరికాలో ఉన్న ఇండియన్స్ బియ్యాన్ని స్టాక్ చేయబోతున్నారు. అమెరికాలో బియ్యం కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ముందే ఊహించి ఆ ఆందోళనతో సూపర్ మార్కెట్ల పైన పడి బియ్యం కొనుగోలుకి పోటీ పడుతున్నారు. నిజానికి ఇండియా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? అవును, భారతదేశంలో అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచానికి బియ్యం ఎగుమతి చేస్తున్న దేశాలన్నింటిలో భారతదేశం వాటా చాలా పెద్దది. అగ్రగామి కూడా ఇండియానే. అంటే భారతదేశంనే ప్రపంచానికి ఎగుమతి అవుతున్న బియ్యంలో కేవలం ఇండియా నుంచే 40% బియ్యం ఎగుమవుతున్నాయి. అంటే 40% బియ్యాన్ని ఒక భారత్ నుంచే ఎగుమతి చేస్తారు. ఈ 40% బియ్యంలో కూడా ఇప్పుడు దాదాపు 50% 50% ఎగుమతులు తగ్గిపోయే అవకాశం ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ ఎగుమతులు ఒక 50%కి తగ్గే అవకాశం ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా బియ్యం కొరత ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఇటు ఆర్థికవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఈ ఆందోళన ఉధృత స్పీడ్ కనిపించింది భారతీయులు. అందుకని ఈ ఆందోళన భారతీయులు ఎక్కువ కనిపించింది. అందుకని పరిగెత్తి సూపర్ మార్కెట్లో బియ్యం బస్తాన్ని సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. నిజానికి ఎందుకు ఇండియా బియ్యం ఎగుమతులపైన నిషేధం విధిస్తుంది? భారతదేశంలో ప్రతి ఏటా దాదాపు 62 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఇండియా స్టాక్ చేస్తుంది. ఎందుకంటే ఇండియాలో ఏదైనా కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు కానీ లేకపోతే యుద్ధం ఏర్పడినప్పుడు కానీ భారతదేశంలో ఆహార కొరత ఉండకుండా ఉండేందుకు ఎప్పుడు దేశ ప్రజలకు సరిపడా ఆహార నిల్వల్ని భారతదేశం సేవ్ చేస్తూ ఉంటుంది. ఇందులో బియ్యం ఉంటాయి, లేకపోతే గోధుమలు ఉంటాయి. ఉత్తర భారతీయులు ఎక్కువగా గోధుమల మీద ఆధారపడి ఉంటారు. అయితే ఈ కొరత అంటే దాదాపు ఎన్ని రోజులకు సరిపడా ఈ నిల్వలు ఏర్పాటు చేస్తారంటే దాదాపు 6 నెలల నుంచి 8 నెలల పాటు దేశాన్ని పోషించగలిగేంత ఆహార ధాన్యాల్ని నిల్వ చేస్తారు. ఎప్పుడైతే దేశంలో పంట దిగుబడి తగ్గిందో లేకపోతే వాతావరణ పరిస్థితులు తేడాగా ఉండి లేకపోతే పంట నష్టం జరిగిందో అనుకున్న ఉత్పత్తి ఏదైతే భారతదేశానికి సరిపడా ఆహార ధాన్యాలు అందించేంత ధాన్యం ఉత్పత్తి రాలేదో లేకపోతే ఆహార పదార్థాల ఉత్పత్తి రాలేదో అప్పుడు ఆటోమేటిక్గా భారతదేశం ఇతర దేశాలకు చేసే ఎగుమతులపైన నిషేధం విధిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న నిల్వల్ని తక్కువ నిల్వలు వచ్చినప్పుడు, సప్లై తగ్గినప్పుడు, బియ్యం సప్లై కావచ్చు, గోధుమల సప్లై కానీ తగ్గినప్పుడు ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వల్ల భారతదేశంలో ఆహార పదార్థాల రేట్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కంట్రోల్ చేయాలంటే తప్పకుండా ఎగుమతులపైన మొదట నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నిజానికి ఒక బియ్యం పైనే ఈ నిషేధం ఉందంటే లేదు. ఇప్పటికే గోధుమలు, చక్కెర పైన కూడా ఇండియా కొంత ఆంక్షలు విధించింది. ఎగుమతుల్ని కొంతవరకు కంట్రోల్ చేసింది. తాజాగా బియ్యం పైన కూడా అదే నిర్ణయం తీసుకుంది. సహజంగా జరిగే పరిణామమే. నిజానికి భారతదేశంలో ఆహార ధాన్యం నిల్వలు చేసేటప్పుడు భారతీయులకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, అంటే యుద్ధ వాతావరణం కావచ్చు, రేపు పొద్దున కరువు రావచ్చు, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇక్కడ ఆహార ధాన్యాలని సవాలుగా తీసుకొని ఎదుర్కోవడానికి కొంత స్టాక్ చేస్తుంది. ఈ స్టాక్లో ప్రతి ఏడాది బోల్డ్ ఎంత ధాన్యం లేకపోతే బోల్డ్ ఎంత
బియ్యం పాడైపోతుంది. దాదాపు ఇప్పుడు మాకున్న మనకు అందుతున్న ఇక్కడ ఇంటర్నెట్లో మనకు దొరుకుతున్న సమాచారం ప్రకారం చూస్తే దాదాపు సంవత్సరానికి 62 మిలియన్ టన్నుల బియ్యం కావచ్చు, లేకపోతే గోధుమలు కావచ్చు పాడైపోతున్నాయి. స్టాక్ చేసి పెట్టడం వల్ల, వాటి నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల వాటిని తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తారు. సో ఎప్పుడైతే కరువు వస్తుందనో, లేకపోతే బియ్యం సప్లై తగ్గుతుందో, లేకపోతే ఉత్పత్తి తగ్గడమో, లేకపోతే యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉండడమో, ఇవన్నీ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే బియ్యం శాతాన్ని మన భారతదేశం అప్పుడప్పుడు తగ్గిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. కానీ ఇది ఒక స్పెక్యులేషన్గా మారిపోవడం వల్ల అమెరికాలో ఉన్న మన భారతీయులు కావచ్చు, లేకపోతే ఇండియన్స్ ఆల్మోస్ట్ బ్రిటన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, నిజానికి మన భారతదేశం నుంచి ఎక్కువగా బియ్యం ఎగుమతులు తగ్గిపోతే ఎక్కువగా ప్రభావం చూపించే దేశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా అండ్ బ్రిటన్. ఈ దేశాల్లో ఎక్కువగా బియ్యం కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ దేశాల్లో నిత్యావసర ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ దేశాల్లో ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ దేశాలపైన ఇండియన్ రైస్ ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రభావంతోనే ఎక్కువ మంది బియ్యం రేపు దొరకవేమో అని చెప్పేసి ఆందోళనతో అమెరికాలో సూపర్ మార్కెట్లపైన ఎగబడ్డారని తెలుస్తుంది. అయితే దీనికి ఇంకొక రీజన్ కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని బ్రాండ్లకు ఇండియన్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ నాణ్యమైన బియ్యాన్ని కొనుక్కుంటారో, నాణ్యమైన బియ్యాన్ని స్టాక్ చేసుకుంటారో, వాటితోటే వంట చేసుకుంటారు. కాబట్టి రాయల్ బ్రాండ్, కొన్ని రకాల బ్రాండ్లకు అలవాటు పడి ఉంటారు. ఆ బ్రాండ్స్ బియ్యం ఇక రావేమో అనే భయంతో ముందుగానే సూపర్ మార్కెట్లకు వెళ్ళి పరిగెత్తి పోటీపడి ఒకరినొకరు ఇలా లాగేసుకొని బియ్యం బ్యాగుల్ని కొనుక్కొని వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అంతకుమించి ఇంకేం లేదు. రెగ్యులర్గా జరిగే ప్రక్రియనే. ఎప్పుడైతే దేశంలో ధాన్యం సప్లై తగ్గుతుందో ఆటోమేటిక్గా ఇతర దేశాలకు చేసే ఎక్స్పోర్ట్స్ను కూడా భారతదేశం కంట్రోల్ చేస్తుంది. అప్పుడే భారతదేశంలో ఆహార నిల్వల్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం. అప్పుడే భారతదేశంలో యుద్ధ వాతావరణ పరిస్థితులు కావచ్చు, కరువు కాటకాలు ఏర్పడినప్పుడు, లేకపోతే అతి వర్షాలతో పంట నష్టం ఏర్పడడం వల్ల ఏర్పడే ఆహార ధాన్యాల కొరత ఉందో దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం తప్ప ఇది ఒక స్పెక్యులేషన్ తప్ప పెద్ద ఇష్యూ లేదు. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రస్తుతానికి మన భారత ఆహార రంగ నిపుణులు చెబుతున్నారు.